ఎరనా పల్లెల్లా అయ్యా స్మార్ట్ ఫోన్ సకిలిస్తా ఉన్నదయ్యో ప్రతి చేతుల్లోన సామ్రాజ్యవాద విషం ఎక్కుతున్నదన్నో మెల్లంగా పల్లెకు అని గొప్పగా జానపదాల గురించి చెప్పాడు. కానీ ఈ మధ్య కాలంలో పాటలు ఎంత అర్థం కాకపోతే అంత ఎట్టుండాలంటే అంత డీజేలు రిమిక్స్లు. ఏమైనా చేసుకున్నా సాగరంగా నీ బుద్ధి పుట్టేది. ఒకప్పుడు పాటలు ఎట్లుండే స్నేహం మీద పాట తీసుకొని మీసమున్న నేస్తావా నీకు మనసు మక్కువ. ఆ ట్రెండ్ పోయింది. మన ఇల్లులో 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఉన్నారనుకో, అదే స్నేహం మీద పాట పాడితే వాహు వా ఒక నేస్తం కావాలి, వాహు వా ఒక ఫ్రెండ్షిప్ కావాలి, యో 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 రీచ్ అయిపోయింది. ఇక ఒకప్పటి పాటలు మంగళపల్లి బాలమురళి, కృష్ణ బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల మాస్టర్, జయదాస్ గారు పాటలు పాడితే నరాలు వేసి నాట్యాలు ఆడేటివి. ఎట్టుండే పచ్చగడ్డి కోసే ఏడ పాటలు దొరకనట్టు దాన్ని కూడా రీమిక్స్ చేసి డబ్బింగ్ చేసి సినిమాలలో పెట్టినారు. ఎట్లా నా పేరు కిందికి మీదికి ఎగదిగా పచ్చా అంటే అయిపోయాయి రీమిక్స్ డబ్బింగ్. ఇక అందరూ రీమిక్స్ చేసి డబ్బింగ్ చేస్తున్నారని నేను కూడా ఈజీకి డైరెక్టర్ అయిదామని హైదరాబాద్ పోయినా. ఈజీకి డైరెక్టర్ నీకు తెలుసు? ఎంఎం కీరవాణి ఎవరు, ఏఆర్ రెహమాన్ ఎవరు, ఎస్ఎస్ తమన్ ఎవరు, వాళ్ళందరికి పెద్ద నేను ఈజీకి డైరెక్టర్. మాట తీసుకొని పోయినా హైదరాబాద్ కు. కదిలే కాలమా జరిగే వేడుక ఇదే పాటను ఎర్రసైన నారాయణమూర్తి వాడితే ఎట్లుంటో చెప్తా. ఓ కదిలే కాలమా కాసేపు ఆగుమా జరిగే వేడుక కల్లారా చూడరా. ఓ కదిలే కాలమా కాసేపు జరిగే వేడుక కదిలే కాలమా. ఓకేనా? సేఫా? పర్లేదు. లేకపోతే అక్కడికి వెళ్ళండి, బ్లడ్ ఇచ్చి కాయ కదిలిపోయిందేమో మీరు తగులుకాకరి, నేను మధ్యలో మర్చిపోతా. అయితే ఇట్లుంటది. ఇదే పాటను హరికథలు బుర్రకథలు చెప్పేటోళ్ళు వాడితే రామ 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 కదిలే కాలమ కాసేపు ఇట్లుంటది. ఇక అందరూ రీమిక్స్ చేసి డబ్బింగ్ చేస్తున్నారని అట్ట కాకుండా ఇట్ట కాకుండా మేం చేస్తాం డబ్బింగ్, మాకు రాదు.